One, two, three, 4, 5, 6, 7, 8. ఏంటి మేడం పొద్దున్నే గుంజీలు తీస్తున్నారేంటి? స్టాప్, నేను పడిపోయాను. నా కాలు. అరే జాగ్రత్త. కాలు మెలి తిరిగిందనుకుంటా, నేను సరి చేస్తానులే. అన్నయ్య, కిటీ ఏదో శబ్దం చేసింది, విన్నావా? లేదు తమ్ముడు, నేను టీవీని మ్యూట్ చేసి పెట్టాను. అయితే ఎలా వింటాను? గాడిదా, టీవీ సౌండ్ మ్యూట్ చేయడం వల్ల కిటీ సౌండ్ మ్యూట్ అవ్వదు. అరే ఈ అరుపులు కుకీదే. అవును, కిటీకి ఏదో సమస్య అనుకుంటా. రండి వెంటనే వెళ్దాం. సారీ. పర్వాలేదులే, నువ్వేం చేస్తున్నావేంటి? నన్ను నేను స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఎవరినైనా సరే ఎదిరించాలనుకుంటున్నాను. సరే, అయితే ఇప్పుడు నువ్వు నిలబడు. నేను నీకు బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్పుతాను. చూడు, ముందుగా నిల్చొని ఎదురుగా ఉన్న వారి తలపై పిడికిలు పెట్టి ఇలా కొట్టాలి. నీకు అవకాశం చిక్కగాడిన వాళ్ళని వేసేయాలి. శభాష్. ఎవరైనా సరే నిన్ను వెనక నుండి కొట్టబోతే తప్పించుకోవడం నేర్పుతా. ఎందుకు మీరు ఇలా గొడవ పడుతున్నారు? కిటీ, సన్నీ నిన్ను కొడుతూ ఉన్నాడు. మాకు నీ అరుపులు వినిపించాయి. నిన్ను కాపాడదామని వెంటనే మేము ఇక్కడికి వచ్చేసాం. అరే, ఇతను నన్ను కొట్టడం లేదు. తను నాకు మార్షల్ ఆర్ట్స్ ఇంకా బాక్సింగ్ టిప్స్ నేర్పిస్తున్నారు. నువ్వేమైనా వెయిటర్ వా టిప్స్ తీసుకోవడానికి? అది డబుల్ టిప్స్ కాదు హనీ, అదొక మార్షల్ ఆర్ట్ టిప్స్. అరే, అలాంటివి నువ్వు నా దగ్గర నేర్చుకోవాలి. నేనంతలో బ్లాక్ బెల్ట్ ని, తెలుసా? అవునా? కానీ నువ్వెప్పుడు వేసుకోవడం నేను చూడలేదే. కిటీ, నా పవర్ చూసావు కదా, పవర్. అలాగా? అంత బలం ఉందా? అయితే రా, తాడోపిడో తేల్చుకుందాం. సరేరా, నేను రెడీ. ఈ రోజు తేల్చుకుందాం ఎవరి పిల్లి ఎవరి గెలుక అని. వచ్చేయ్. ఈ రోజు సాయంత్రం కలుద్దాంలే. నేను రెడీ. వావ్, జాలీగా ఉంటుంది తమ్ముడు. నేనెప్పుడు నీళ్లు వేరుగా పాలు వేరుగా చేయడం చూడనే లేదు. ఈరోజు చూస్తాను. తమ్ముడు, ఇలా నీళ్లు వేరుగా పాలు వేరుగా చేయడానికి ఇలా సోఫాని గుద్దాలా ఏంటి?
ఇలా చూడండి, ఎలాగైనా నేను ఆ సన్నీని ఓడించాలి. దానికి మీరే నాకు సాయం చేయాలి. అలాగే చెప్పు బన్నీ, నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అయితే ఓకే. ఎప్పుడైతే హనీ అని చేతి చిక్కలేదో మరి సన్నీ ఎలాగొస్తాడు? వాడు చాలా బలంగా ఉంటాడు కదా. అరే పప్పెట్, నువ్వు మంచి ఐడియా ఇచ్చావు. నేను సన్నీని కన్ఫ్యూజ్ చేస్తాను. తన చేతికి చిక్కకుండా వెళ్తాను. ఆపులు తినేవాళ్ళు వచ్చారు, తన్నులు తినేవాళ్ళు వచ్చారు. వీళ్ళని చూడడానికి జనాలు వచ్చారు. చప్పట్లు కొట్టండి. రా రా తేల్చుకుందాం. సినిమాలో హీరో వస్తే సీటీ వేస్తారు. ఇక్కడ తన్నులు తినే వాళ్ళు వచ్చినా సీటీ వేస్తున్నారు. చప్పట్లు కొట్టండి. ఛాలెంజర్ బన్నీ నా రైట్ లో ఉన్నాడు. తర్వాత కంటెంటర్ సన్నీ నా లెఫ్ట్ లో ఉన్నాడు. ఫైట్ ని స్టార్ట్ చేయండి. రౌండ్ 1 అయ్యింది. పర్వాలేదులే బన్నీ, వదిలేసి. నువ్వు సన్నీని ఓడించలేవు, ఎందుకంటే తను చాలా బలవంతుడు. బన్నీ వేరే టైప్ ఫైటరు. ఎప్పుడు తన్నులు తింటూ ఉంటాడు. ఎందుకంటే స్టైల్ అనే విషయం ఒకటి ఉంది కదా. అవును కదా తమ్ముడు? రౌండ్ 2 స్టార్ట్ చేయండి. సినిమాలో ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ మొదలవుతుంది. ఇక్కడ తన్నులు తినడానికి కూడా సెకండ్ హాఫ్ మొదలవబోతుంది. చప్పట్లు కొట్టండి. ఫైట్. సన్నీ భలే డైవ్ చేస్తున్నాడు. కానీ బన్నీ భలే తప్పించుకొని పారిపోయాడు. చప్పట్లు కొట్టండి. సన్నీ కింద పడిపోయి పళ్ళు విరగొట్టుకున్నాడు. One, two, three, out. ఈ మ్యాచ్ లో గెలిచింది బన్నీ. సన్నీ కింద పడిపోయి లేవలేకపోతున్నాడు. బన్నీ ఈ గేమ్ లో గెలిచి విజేతగా నిల్చున్నాడు. చప్పట్లు కొట్టండి. ఓహో, బన్నీ, ఈ దెబ్బలని ఎలా తగిలాయ్? మేడం గారు, ఆ పిల్లుంది. అది మేడం, నిజమేమిటంటే వాటిని కొన్ని కుక్కలు తరిమే. మేం వెళ్ళి కాపాడాం అంతే.
ఆహాహా. Very good, Bunny. ఎప్పుడు ఇలాగే ఇతరులకి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఎంత కష్టం వచ్చినా వెనకాడకూడదు, సరేనా? నాకు చాలా గర్వంగా ఉంది తమ్ముడు. నాకు తెలియనే లేదు నువ్వు పిల్లికి హెల్ప్ చేసావని. నేనేమనుకున్నానంటే నీకు రింగ్ లో సన్నీ దగ్గర దెబ్బ తగిలి అని నేను అనుకుంటున్నాను తెలుసా.